ఎందుకో ఈ మాట చాలా చాలా మరి నన్ను ఆలోచింపజేసింది. కొద్దిసేపు ఇదే దాని గురించి ఈ వాక్య భాగం గురించి కొద్దిసేపు మరి మనము ధ్యానం చేస్తే మంచిది అని అనిపించింది. ఒకసారి అందరం మత్తయి సువార్త 6వ అధ్యాయము తీద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, అందులో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనాన్ని నేనే చదువుతున్నా, చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నా. చూడండి, అంటే హిందీ వరుసలో చూడండి, హిందీ లైన్ 2వ లైన్లో మొత్తం చదువుతా చూడండి. వస్త్రములను గూర్చి మీరు చింతపడనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుతున్నవో ఆలోచించుడి. ఇక్కడ ప్రభు 2 ఉదాహరణలు మరి విశ్వాసంలో అల్ప విశ్వాసులుగా ఉన్న వాళ్లకు చెబుతున్నాడు. అల్ప విశ్వాసులారా అని అన్నాడు ఇక్కడ 30వ వచనంలో. అల్ప విశ్వాసులారా, ఆలోచించండి. ప్రభు ఈరోజు ప్రతి ఒక్కరితో తన ఆత్మ ద్వారా తన వాక్యాన్ని, మరి వాక్యంలో ఉన్న సారాన్ని, భావాన్ని, అర్థాన్ని, దాని వెనుక ఉన్న పరమార్థాన్ని ప్రభువు ఈరోజు తన బిడ్డలైన వాళ్ళందరికీ తెలియజేస్తున్నాడు. ఆలోచించండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఏం ఆలోచించాలి? దేని గురించి ఆలోచించాలి? ఎందుకు ఆలోచించాలి? ఏమని ఆలోచించాలి? అంటే చూడండి, ఈరోజు మనిషి వాస్తవంగా ఈరోజు మనుషులు చాలా 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 ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇంతకుముందు వాళ్ళు అంటే మరి నాకంటే పెద్ద వయసు, ఇంకా కొంచెం ముందున్న వాళ్ళు ఇంత ఆలోచించే వాళ్ళు కాదు. ఇప్పుడు ఆలోచించుడేమో కానీ చించి ఏమైందంటే అది చింతగా మారిపోతుంది. ఒకప్పుడు మనుషులు ఎక్కువగా చింతించే వాళ్ళు కాదు, అంటే వాస్తవంగా ఎక్కువగా ఆలోచించే వాళ్ళు కాదు. అంటే ఒకప్పుడు మనుషులు మంచిని గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు, చెడుల గురించి, అనవసరమైన విషయాలు చాలా తక్కువగా ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనుషులు అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేనట్టు ఎక్కువగా అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు కూడా ముఖ్యంగా తన బిడ్డలైన వారి గురించి చెప్తున్నాడు ఈ మాటలు. తన బిడ్డలైన వాళ్ళు కూడా అల్ప విశ్వాసము కలిగిన వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు కాదు, అల్ప విశ్వాసము, స్వల్ప విశ్వాసము కలిగిన వారి గురించి ప్రభు చాలా స్పష్టంగా మరి ఇది చెబుతున్నాడు. ఈ ప్యాసేజ్లో కనుక మనం చూస్తే చాలా చాలా అద్భుతంగా అసలు
మరి ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకా ఎవ్వరు కూడా అనవసరంగా ఆలోచన చేయరా అని అనిపించింది నాకు. ఈరోజు ప్రపంచంలో సర్వే కనుక చేస్తే మరి ఆ సర్వేలో తేలింది ఏమిటి అని అంటే, చాలా మంది ఎక్కువగా ఆలోచించి బీపీలు, షుగర్లు, రకరకాల అనారోగ్యాలు, మరి గుండెపోటు, నరాల మీద బాగా ఒత్తిడి పడి నరాలు చిట్లిపోయి నానా రకాలుగా వాళ్ళు మరణిస్తున్నారు. దీన్ని ఏమంటారంటే ఇంకొక మాటలో డిప్రెషన్ అంటే ఎక్కువగా ఆలోచించడం వలన వచ్చేది ఏంటంటే ఒత్తిడి. అందుకే దీన్ని ఇంగ్లీష్లో ప్రెజర్ అని అన్నారు. బ్లడ్ ప్రెజర్ అంటే బీపీ అని అన్నారు షార్ట్ ఫామ్. ఫుల్ ఫామ్ ఏంటంటే బ్లడ్ ప్రెజర్. అంటే బ్లడ్ అనేది ప్రెజర్, ఒత్తిడికి గురవుతున్నది. మరి మనుషులు ఎక్కువగా ఆలోచించడం వలన బాగా మంది చనిపోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఒక సర్వేలో బయటపడింది. చాలా మంది డిప్రెషన్తో నిద్ర పట్టక నిద్ర గోళీలు కూడా వాడుతున్నారట. మరి నిద్ర రాకపోవడం వలన మరి ఓవర్ డోసు గోళీలను వేసుకొని బలవంతంగా మత్తుగా, కొంతమంది అయితే బాగా చిత్తుగా మత్తు వచ్చేటట్టు తాగి మరి కష్టాలన్నీ మర్చిపోవాలి, చింతలు చికాకులన్నీ మర్చిపోవాలని అలా కొంతమంది పడుకుంటున్నారట. మరి రకరకాలుగా ఈ ఎక్కువగా ఆలోచనల్లో నుంచి, లేదంటే ఇటువంటి ఒత్తిడి చింతలలో నుంచి బయటపడడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా తేలింది ఏంటంటే, తనను తాను ఒత్తిడిలోనికి నెట్టుకొని, తనను తాను చింతలు చికాకుల్లోనికి నెట్టుకొని అనారోగ్యాలను కొని తెచ్చుకొని చాలా మంది ఈ డిప్రెషన్ ద్వారా మరణిస్తున్నారని సర్వేలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. మరి యేసు ప్రభు చాలా స్పష్టంగా ఆ రోజే 2000 సంవత్సరాల కిందటనే చాలా స్పష్టంగా అన్యజనులు వీటన్నిటి గురించి విచారం, కానీ మీరు మాత్రం వీటన్నిటి గురించి విచారించొద్దు అన్నాడు. హల్లెలూయా. చూడండి, మనం పైనుంచి చూద్దాం. ఆలోచించండి అన్నాడు. ఏం ఆలోచించాలట ఒకసారి చూడండి. మొదటి నుంచి 25వ వచనం నుంచి నేను చదువుతున్నా చూడండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినా, ఏమి ధరించుకొందుమో అని మీ శరీరం గురించి అయినను చింతింపవద్దు. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? చూడండి, వీటి గురించి ఆలోచన చేస్తున్నారు మనుషులు ఈరోజు. అంతే, వాళ్ళ ఆలోచన అంత ఏంటంటే కేవలము ఈ రెండిటి గురించే ఆలోచన. ఇంకా చూడండి, యేసు ప్రభు ఒక 2 మంచి ఉదాహరణలు చెప్తున్నాడు 26వ వచనంలో. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినను, చూడండి, అయినను అనే పదం చాలా విలువైంది బైబిల్లో.
అయినను మీ పరలోక వాటిని పోషించుతున్నారు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఆకాశ పక్షులు అంటే పక్షులు చాలా రకాల పక్షులు ఉన్నాయి. వాస్తవంగా ఆకాశ పక్షులది కూడా అదొక ప్రపంచమే. మన మానవ ప్రపంచం ఎలాంటిదో పక్షుల ప్రపంచం కూడా చాలా గొప్పదే. మరి డేగ ఉన్నది, గ్రద్ద ఉన్నది, పక్షిరాజు ఉన్నది. కానీ వాటన్నిటిని పోషిస్తలేడా? హల్లెలూయా! ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అండి ఇది. ఎంత అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతంగా వివరంగా మరి తెలియజేస్తున్నాడు ఇక్కడ. అయినను మీ పరలోకపు తండ్రి ఆ ఆకాశ పక్షులను పోషించట్లేదా? అవి విత్తుతాయా? విత్తనాలను విత్తవు. పంటను కోస్తాయా? కోయవు. మరి పోనీ బస్తాల్లో ధాన్యాలు నింపుకుంటాయా? నింపుకోవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. ఎంత ఆశ్చర్యం! దానిని గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. గ్రద్దకు ఎంత ఆహారం కావాలి? చాలా ఆహారం కావాలి. గ్రద్దలో కూడా రకాలు ఉన్నాయి. డేగ ఉంది, పక్షిరాజు ఉంది, గ్రద్ద ఉంది. మరి అవి చాలా పెద్దవి, సైజు కూడా పెద్దగా ఉంటాయి. అవి ఎక్కడో విమానాలు తిరిగే అంత హైట్లో అవి సంచరిస్తూ ఉంటాయి. మరి అంత ఆహారము పక్షులకు, అంత ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? విచిత్రం కదా, మనకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎంత విచిత్రం చూడండి అసలు. మరి అంత పైన తిరిగే ఆ పెద్ద పెద్ద పక్షులు అవన్నీ ఒక్కొక్కసారి మనుషులను ఎత్తుకొని పోయే అంత పెద్ద పెద్ద పక్షులు ఆ డేగ గ్రద్ద జాతిలో కూడా ఉన్నాయి. మరి అంత పెద్ద పెద్ద పక్షులకు ఎంత ఆహారం కావాలి ఆలోచించండి. ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అవేమన్నా చచ్చిపోతున్నాయా మరి ఆహారం లేక? కదా, యేసు ప్రభు వట్టిగానే చెప్పలేదు కదా. ఇప్పుడు మీ పరలోకపు తండ్రి అంత పెద్ద పెద్ద పక్షులను. అందుకే ఒక పాట నాకు చాలా ఇష్టమైన పాట. అది నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు అది ఎవరో సహోదరుడు వాడినప్పుడు నేను నేర్చుకున్నాను. ఉదయకాలం పాడుకునే పాట అది. అందులో ఒక వచనం ఇట్లా ఉంటుంది. ఏముంటుందంటే, తొలుత పక్షి లేచెనే తమ గూటిలో స్తుతి చేసెనే. తొలుత పక్షి లేచెనే తమ గూటిలో స్తుతి చేసెనే. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరెనే. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరెనే. తొలుత పక్షి లేచెనే తమ గూటిలో స్తుతి చేసెనే. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరెనే. హృదయమాయే హృదయమా ప్రియుడేసయ్యను ప్రార్థించవే. అవి పొద్దున్నే లేచి కిలకిల కిలకిల అని వాటి భాషలో అవి ఆ గూటిలోనే స్తుతి చేసి, తండ్రి నీవే మాకు దిక్కని అవి ఆకాశం వైపు ఎగిరి వెళ్తూ ఉంటాయి. మళ్ళా తిరిగి సాయంత్రం క్షేమంగా వచ్చి వాటి గుళ్ళలో అవి పడుకుంటాయి. మరి ఆకాశ పక్షులను మీరు చూడండి అని ప్రభువు చాలా అద్భుతంగా తెలియజేస్తున్నాడు. ఇంకా చూడండి ఏమంటున్నాడో 27వ వచనంలో, మీలో ఎవడు చింతించడం వలన తన మూరడు ఎక్కువ చేసుకోగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? ఆ అడవి పువ్వులు ఎలా వెదుగుతున్నావో ఆలోచించుడి.
అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మరి చితి చచ్చిపోయిన మనిషిని కాల్చివేస్తే చింత బ్రతికున్న మనిషిని నిలువెల్లా కాల్చివేస్తుందట. చూడండి, చితి అంటే తెలుసు కదా, మనిషి చనిపోయిన తర్వాత చితి పేరుస్తారు, అంటే కట్టెలతో చితి అంటాం దాన్ని. చితి మనిషున్న మనిషిని కాల్చివేస్తే చింత, ఈ చితి అనేది చనిపోయిన మనిషి శరీరాన్ని కాల్చివేస్తే చింత అనేది బ్రతికున్న మనిషిని నిలువెల్లా కాల్చివేస్తుందట. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, మరి మీరు ఒకవేళ పొట్టిగా ఉన్నారనుకోండి, అయ్యో నేను పొట్టిగా ఉన్నాను, అయ్యో నేను పొట్టిగా ఉన్నాను, అయ్యో నేను పొడుగుంటే బాగుండు, అయ్యో నేను పొడుగుంటే బాగుండు, నేను పొట్టిగా ఉన్నానే, నేను పొడుగైతే బాగుండు, ఇంకా కొంచెం పొడుగుంటే బాగుండు, ఇంకా కొంచెం వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క, లేదంటే ఇంకా కొంచెం జానడు, లేదంటే ఒక ఫీటు ఇంకా కొద్దిగా ఎత్తుగా ఉంటే బాగుండు అని ఒకవేళ నువ్వు చింతించుకుంటా కూర్చుంటే నీ చింత ఇంకా ఎక్కువైతుంది. కానీ నువ్వు చింతించటం వలన మూరెడు పెరుగుతావా? ఓ జానడైన పెరుగుతావా? చింతించడం వల్ల ఓ జానడైన ఎత్తు పెరుగుతావా? చింతించడం వల్ల ఒక మూరెడైన ఎత్తు పెరుగుతావా? పెరగవు కదా. అందుకే ఎత్తుగా కానీ పొట్టిగా కానీ, అది ఎత్తు కావాల్సిన అవసరం లేదు, పొట్టి కావాల్సిన అవసరం లేదు. మరి అన్యజనులు వీటన్నిటి గురించి ఆలోచన చేస్తారు. ఇంకా నేను అందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకా నేను తెల్లగా కనబడాలంటే ఏం చేయాలి? ఇంకా నా తెల్లటి వెంట్రుకలని నల్లగా కనబడాలంటే నేను ఏం చేయాలి? మరి ఇంకా నా నడకని నేను నడిచే నడక ఎట్లా ఉండాలి? ఇట్లాంటి అనవసరమైనవి ఆలోచన చేస్తూ చింతిస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలందరూ. వాస్తవంగా ఈరోజు దేవుని బిడ్డలు కూడా చాలా మంది వీటన్నిటి గురించే, ఏమి తినాలి, ఏమి కట్టుకోవాలి, అయ్యో ఎట్లా. అందుకే లాస్ట్ మాట చూడండి, ఏమంటున్నాడు ప్రభు, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. రేపు నీవు నేను ఉంటామన్న గ్యారంటీ లేదు కదా. ఒక గంట తర్వాత ఉంటామా లేదా కూడా గ్యారంటీ లేదు. ఈరోజు రాత్రి వరకు ఉంటామా ఉండమా అనేది కూడా గ్యారంటీ లేదు. రేపటి గురించి ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? అందుకే ప్రభు అంటున్నాడు, మీరేం చేయాలో తెలుసా? కాబట్టి మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వాటిని మీరు వెతకండి, మీకు దొరుకుతాయన్నాడు కదా మత్తయి సువార్త 7:7. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి.
వాటి వాటి వెంట నువ్వు పరిగెత్తవలసిన అవసరం లేదు, అవే నీ వెంట పరిగెత్తుకొని వస్తాయి. మనుషులైతే పదవుల వెంట పరిగెత్తుతారు, పైసల వెంట పరిగెత్తుతారు, ఆస్తి వెంట పరిగెత్తుతారు. వాటన్నిటి గురించి ఆలోచించి నిద్ర పట్టకుండా వాటి గురించి ఆలోచించి అనేక రకాల రోగాలు తెచ్చుకుంటారు. మరి మీరు ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకడానికి ఆలోచించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్యజనులు ఆలోచించినట్టుగా కాకుండా ఆయన వాక్యంలో ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలను గట్టిగా పట్టుకొని ఆ వాగ్దానాలను గురించి ఆలోచన చేయండి. అబ్రహాం ఏం చేశాడంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆలోచన చేశాడు. ఆ దేవుడు ఏమన్నాడు అబ్రహాంతో, అబ్రహామా నీ సంతానం ఎలా అవుతుంది, ఇసుక రేణువుల దగ్గరికి వెళ్ళి చూడు, లెక్క పెట్టగలుగుతావా నువ్వు? ఆకాశ పక్షులను చూడు, ఆ ఆకాశ నక్షత్రములను చూడు, ఆ ఆకాశ నక్షత్రాల్లాగా నీ సంతానం విస్తరిస్తే లెక్క పెట్టగలుగుతావు నువ్వు? మరి వాస్తవంగా అసలు అబ్రహాంకు కొడుకు లేడు, బిడ్డ లేదు ఆ టైంకి, ప్రభు చెప్పిన టైంలో. ఆ వాగ్దానాన్ని పట్టుకొని దాని గురించే ఆలోచించడం, దాని గురించే మొదలు పెట్టడం, దాని గురించే ధ్యానం చేయడం మొదలు పెట్టాడు అబ్రహాం. నా సంతానం అట ఇగో ఇసుక రేణువులు అంతా విస్తరిస్తారని ఇసుక కాడికి వెళ్ళి చూడడం. మరి నాకు తెలిసి అబ్రహాం గుడారం లోపల వండుకోవడం బంద్ చేశాడు. ఇక గుడారం బయట వండుకుంటాడు, ఎందుకంటే ఆకాశ నక్షత్రాలను చూసుకుంటూ పండుకుంటున్నాడు రోజు. నా 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 సంతానం అంతా ఆకాశ నక్షత్రాల ఇంత లెక్క పెట్టలేనంత సంతానం అవుతుందా అని వాటి గురించి దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని గురించి మరి ఆలోచిస్తూ వాగ్దానాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగానే వాగ్దాన పుత్రుడు పుట్టాడు. నిజంగానే ఆయన సంతానము తర్వాత కాలంలో విస్తరించింది. కాబట్టి నువ్వేమి ఆలోచిస్తావో అలాగే జరుగుతుంది. ఒకసారి యోబు అన్నాడు, ఏది వస్తుందని నేను అనుకున్నానో అదే ఊరిలాగా నా మీదకి వచ్చింది అన్నాడు యోబు. ఏదైతే రావద్దని అనుకున్నానో దాని గురించి ఆలోచిస్తే నిజంగా అదే వచ్చి పడింది మీద. కాబట్టి నువ్వు వాక్యానుసారంగా వాగ్దానాలను గనక ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నట్టుగానే ఆ వాగ్దానాలన్నీ అబ్రహాము జీవితంలో నెరవేరినట్టు నెరవేరుతాయి. దేవునికి స్తోత్రం. అందుకే మీరు ఆలోచన చేయండి, ఆకాశ పక్షులను గురించి ఆలోచన చేయండి. అడవి గడ్డి ఎట్లా, ఎవరన్నా అడవిలోకి వెళ్ళి ఎవరైనా నీళ్లు రోజు మోటార్ వేసి నీళ్లు కొడతారా వాటికి? అడవి గడ్డిని చూస్తే అడవిలోకి వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకుంటాం మనం. అబ్బా ఈ పూలు ఎంత బాగున్నాయో, అబ్బా ఈ లొకేషన్ ఎంత బాగుందో, అబ్బా ఈ గ్రీన్ గా ఉండే ఈ గడ్డి ఎంత బాగుందో అని దాని పక్కకు నిలబడి ఫోటోలు కొట్టుకుంటాం ఇప్పుడైతే మనం. మరి అంత డెకరేషన్ చేసింది ఎవరు? ఎవరన్నా మనిషి లోపలికి వెళ్ళి చేశారా? అడవి గడ్డిని, ఆ అడవి పువ్వులను చూడండి ఎంత అద్భుతంగా అవి ఉంటాయో కదా. అడవిలో ఉండే ఆ చెట్లు కానీ, అడవిలో ఉండే ఆ మొక్కలు కానీ, ఆ అడవిలో ఎదుగుతున్న ఏమంటారు ఆ పువ్వులు కానీ, మరి అడవి గురించి కూడా దేవుడు జ్ఞాపకం చేశాడు. అడవి చిన్నదా? భూమి కంటే అడవి ఎక్కువ ఉంది ఇంకా చెప్పాలంటే కదా. భూమి కంటే నీరు ఎక్కువ ఉన్నట్టు అడవి కూడా ఎక్కువనే ఉంది. మరి అడవిలో టేకు ఉన్నాయి, టేకు కలప, జమ్మి చెట్టు అని, ఇంకా ఇంకేం చెట్లు కూడా రకరకాల చెట్లు ఉన్నాయి కదా, రకరకాల మొక్కలు ఉన్నాయి కదా. మరి అన్ని చెట్లు, నేను మొన్న దేవుని కృప వలన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి దేవుని సేవకుల ఆ మీటింగ్స్ ఉంటే వెళ్ళాను.
అసలు ఆ ఛత్తీస్గఢ్ ఏరియా, మరి ఆ బీజాపూర్ కానీ జగదల్పూర్ అనే ఈ 2 జిల్లాలు కూడా మొత్తం అడవిలో నుంచే. ఇటుపక్క చూసినా చెట్లే, ఇటుపక్క చూసినా చెట్లే, అన్ని గుట్టలు చెట్లు. అబ్బా, ఎన్ని లక్షల కోట్ల చెట్లున్నాయో. ఎవరైనా మనం ఎప్పుడన్నా ఒక చెట్టుకు నీళ్లు పోసినావా? మరి అంత పెద్దగా ఎట్లా పెరిగినాయి అవన్నీ కదా? అంత అందంగా ఎట్లా పెరిగినాయి అవన్నీ? అడవిలో చిన్న జాతి చెట్లు ఉంటాయి, పెద్ద జాతి చెట్లు ఉంటాయి, కొన్ని పెద్ద సైజు చెట్లు ఉంటాయి, కొన్ని చిన్న సైజు చెట్లు ఉంటాయి, కొన్ని మొక్కలు ఉంటాయి, కొన్ని మహావృక్షాలు కూడా ఉంటాయి. మరి వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడట? ఆ చెట్లను కూడా దేవుడే పోషిస్తున్నాడట. దేవుడికి స్తోత్రం. అందుకే ఈ ఎండాకాలంలో ఏమంటున్నారు? చెట్లను పెట్టండి బాబు, చెట్లను పెట్టండి, చెట్లనేమో నరుకుతున్నారు, కనీసం ఇంట్లో చెట్లను నాటండి, ఈ ఎండలు తట్టుకోలేకపోతున్నాం. ఈ 50 డిగ్రీ రానున్న దినాల్లోనట ఇంకా కొన్ని సంవత్సరాలు ఇట్లనే గడిస్తే కనుక 60 డిగ్రీలకు వెళ్తుందట, ఇంకా పెరిగొచ్చునట. అప్పటికి మనుషులు ఎవరు బతకరట. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఒక 5-6 సంవత్సరాలకు చెట్టు, ఒకటి పెద్ద చెట్టు అవుతుంది. మీ ఇంటి ముందో మీ ఇంటి వెనుకో జాగా ఉంటే కనుక చిన్న చిన్న మొక్కలు ఏవైనా పెట్టాను, ఆ చెట్లు మిమ్మల్ని కాపాడుతాయి. కొంచెం చల్లటి గాలి వస్తుంది, మంచి గాలి వస్తుంది, తర్వాత పొల్యూషన్ రాదు. ఈ చెట్ల నరకకండ్రా బాబు, చెట్లను ఇంకా పెంచండిరా. మీ ఇంటి పక్కన ఉన్న చెట్లను నీళ్లు పోయండిరా, మీకు అయినంతలో నీళ్లు పోయండిరా నాయన అని చెప్పి మరి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు, మరి పర్యావరణంలో వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ చెట్లు లేకపోతే మనం రానున్న దినాల్లో బతకవురా, చచ్చిపోతావురా బాబు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇంత పెద్ద ఆ అడవి చెట్లను, అడవి పువ్వులను దేవుడు పోషిస్తున్నాడు కదా. మరి ఎంత అందంగా వాటిని దేవుడు ఆ గ్రీనిష్ చేస్తున్నాడు కదా. మరి వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు గారా అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మీరు అనవసరంగా మరి వాటన్నిటి గురించి అన్ని జనులు ఆలోచించినట్టుగా వాటి గురించి ఆలోచించి బీపీలు షుగర్లు తెచ్చుకోకండి, అనారోగ్యాలు తెచ్చుకోకండి, డిప్రెషన్లోకి వెళ్ళకండి, రోగాల పాలు కాకండి అని దేవుని వాక్యం ఎన్నడో 2000 సంవత్సరాల కిందటనే మరి జ్ఞాపకం చేశాడు. అయితే చింత లేకుండా ఏ మనిషి అయినా ఉండగలుగుతాడా అంటే ఖచ్చితంగా ఉంటాయి. మరి కష్టములు మనుషులకు రాకపోతే మ్రానుకొస్తాయా అని పెద్దలు అన్నారు. అలాగే యేసు ప్రభు కూడా మీకు ఈ లోకంలో అనేక శ్రమలు వస్తాయి అని ప్రభువు చెప్పాడు ఆల్రెడీ. అనేక రకాల మరి సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. అయినను సరే ప్రభునందు మీరు ఆనందించండి. మీరు ప్రతి విషయాన్ని గురించి చింతించకండి, కానీ మీరు ప్రార్థన చేసి ప్రభువుకు సమర్పించండి, ప్రభువుకు తెలియజేయండి, ప్రభుతో చెప్పండి పలానా సమస్య గురించి. తగిన కాలంలో ప్రభువే మరి అద్భుతంగా సహాయము చేస్తాడు. ఎందుకంటే మీకు ఇవన్నీ కావలసినని ఆ పరలోకపు తండ్రికి తెలియదా? మనశ్శాంతి కావాలని, ఆరోగ్యం కావాలని, ఆహారం కావాలని, వస్త్రములు కావాలని ఈ పరలోకపు తండ్రికి తెలుసు. ఎందుకంటే మీ తలలో ఉన్న వెంట్రుకలు కూడా లెక్కించబడ్డాయి. ఒక్క వెంట్రుక తెల్లగా కానీ నల్లగా కానీ కావాలన్నా కూడా ఆయన చిత్తమే ఉండాలి. ఆ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి, రాలిపోవాలన్నా కూడా ఆయన చిత్తమే కావాలట. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో మనమందరం విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. ఆయన తన రక్తమిచ్చి ప్రాణమిచ్చి శిలువలో మన కొరకు మరణించి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి వెతికి రక్షించి కొనుక్కున్నాడు. ఉత్త కాదు, తన కోసం కొనుక్కున్నాడు. ఆయన తన మహిమ కోసం మన పాపములను క్షమించి ఆయన సాక్షిగా ఉండడానికి కొనుక్కున్నాడు తప్ప
అనవసరంగా వీటి గురించి ఆలోచించడానికి కాదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే ఆ అడవి గడ్డిని అంత శ్రద్ధ తీసుకొని ప్రభు పోషించినప్పుడు చూసుకున్నప్పుడు మరి మీరు శ్రేష్ఠులు గారా? యుగ యుగాలు మీరు జీవించి ఉండేవాళ్ళు కాదా? మీ గురించి ఆయన ఎంత ఆలోచిస్తున్నాడు. కాబట్టి మీరేం చేయాలంటే మీరు మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. రేపటి గురించి మీరు చింతించకండి. హల్లెలూయా. రేపటి గురించి మీరు చింతించకండి. కాబట్టి ఆలోచన చేయండి. ఏం ఆలోచన చేయండి? దేవుని వాగ్దానాలను, దేవుడు చేసిన మేలులను, ఇంతకుముందు దేవుడు ఎలా నడిపించాడో వాటిని. ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తులో ఆ తెగులు రావడం చూశారు, అయినా సరే వాళ్ళు అల్ప విశ్వాసంతోనే ఉన్నారు. బయటికి ఫరో చేతిలో నుంచి విడుదల అవడం చూశారు, అయినను అల్ప విశ్వాసంతోనే ఉన్నారు. ఎర్ర సముద్రం రెండుగా పాయలవ్వడం, అందులో నుంచి దాటి బయటికి రావడం, అందులో ఫరో సైన్యమంతా మునిగి చనిపోవడం చూశారు, అయినా అన్నారు ఆ అల్ప విశ్వాసంతోనే ఉన్నారు. మరలా ఎడారిలో కూడా, ఆ ఎడారి ప్రాంతంలో కూడా నీళ్ళ బుగ్గలు వచ్చినాయి, నీళ్లు తాగారు. బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. మారా జలములు అన్నీ కూడా అది మారా చేదుగా ఉండే అవన్నీ తీయగా మారాయి తాగేటట్టు. అయినా సరే వాళ్ళ ఆలోచన అంతా కూడా ఎలా ఉందనంటే చింతించినట్టే ఉన్నది తప్ప ప్రభు కార్యాల మీద, అరే ఇంతకుముందు ప్రభు చేశాడు కదా ఇప్పుడు కూడా చేస్తాడన్నటువంటి ఆలోచనలు వాళ్లకు లేవు. మోసే చెప్తున్నాడు, మరి మీరు ఇంతకుముందు ఎలా చేశాడో అవన్నీ గుర్తు చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు కూడా చేస్తాడు ప్రభు కదా. వాటి గురించి ఆలోచన చేయండి అనంటే అనవసరమైన వాటి గురించి ఇశ్రాయేలు ప్రజలు, మరి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినావా? ఒకేసారి అందరిని సమాధి చేద్దాం అనుకున్నావా? మాకు అక్కడ ఐగుప్తులో కీరకాయలు దోసకాయలు మాకేమైనా తక్కువైనాయని నువ్వు తీసుకొచ్చినావా అని వాటన్నిటి గురించి, ఆ పాత తిండి గురించి, ఆ పాత ఐగుప్తులో ఉన్న ఐగుప్తు స్వభావము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే స్వభావాన్ని వాళ్ళు అటువంటి వాటి గురించి ఆలోచన చేశారు తప్ప ఇన్ని కార్యాలు ప్రభు చేస్తున్నాడే అని చెప్పి వాటి గురించి ధ్యానించి ఆలోచించడం వాళ్ళు చేయలేదు. అందుకే యెహోషువ, కాలేబు తప్ప కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేవుడు వాగ్దానం చేసిన ఆ కానాను దేశంలో వాళ్ళిద్దరు తప్ప ఎవరు కూడా అడుగు పెట్టలేకపోయారు. ఆ పాత తరం వాళ్ళందరూ కూడా అరణ్యంలో రాలిపోయారని రాయబడ్డది. దేవుని శోధించి రాలిపోయారని రాయబడ్డది. కాబట్టి ఈరోజు కూడా చాలా మంది ప్రభు కార్యాల గురించి ఆలోచించకుండా మరి అనవసరమైన ఆలోచనలు చేస్తూ అల్ప విశ్వాసులుగా ఉండి అన్యజనుల కంటే మరి అధ్వానంగా దేవుణ్ణి కలిగి ఉండి కూడా వికారి ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు చాలా మంది. ఇంకా చాలా మంది ఏమంటారంటే, అయ్యా మేము బీదవాళ్ళమయ్యా, అయ్యా మేము బీదోళ్ళమయ్యా అని ఇట్లా దేవుని నమ్మిన బిడ్డలు కూడా చాలా మంది అయ్యా మేము బీదోళ్ళమయ్యా, గరీబులమయ్యా అని బీద ఏడుపులు ఏడుస్తూ ఉంటారు చాలాసార్లు. ప్రభువును కలిగి లేనప్పుడు బీద వాళ్ళే కావచ్చు, కానీ ప్రభువును కలిగిన తర్వాత ఆ మాటే మాట్లాడరు. అయ్యా మేము పేదవాళ్ళమయ్యా, గరీబోళ్ళమయ్యా, అయ్యా నీ బాంచనయ్యా, నీ కాలు మొక్కుతా, అయ్యా జర చూడ, ఇట్లాంటి మాటలు మరి యేసయ్యను నమ్మిన వాళ్ళు కూడా కొంతమంది సేవకులు కూడా అయ్యా మేము పేద సేవకులమయ్యా అంటూ ఉంటారు. ఇలాంటి పేద సేవకులని, బీద విశ్వాసులమని, అయ్యా బీదోళ్ళమయ్యా, గరీబోళ్ళమయ్యా మాట మనం ఎక్కడ కూడా మనం ప్రస్తావన చేయొద్దు. ఎందుకంటే ఒకవేళ మన పరిస్థితి బీద పరిస్థితే ఉండవచ్చు, కానీ మన కలిగున్న దేవుడు మరి ఆయన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఉత్తమైన దేవుడు. హల్లెలూయా. సర్వ సంపదలు కలిగిన దేవుడు. మరి రాజుకు పుట్టినవాడు ఏమవుతాడు? రాకుమారుడు అవుతాడు. రాజుకు పుట్టినవాడు రాకుమార్తె అవుతుంది. కాబట్టి ఆ రాజులకు రాజైన దేవుని పిల్లలు కూడా ఏమవుతారంటే రారాజు పిల్లలు, రాజకుమార్తెలు,
ఆ రాజకుమారులు అవుతారు. కాబట్టి ఎవరైనా రాజకుమారులు మేము బీదోళం అని అంటారా? రాజకుమార్తెలు ఎవరైనా బీదోళం అని అంటారా? కాబట్టి బీద ఏడుపు, అయ్యో ఇది లేదు, అయ్యో అది లేదు, అట్లా లేదు, ఇది లేదు, అది లేదు, అది కావాలని ఒకవేళ ఉంటే ఉండొచ్చు. అది ప్రభువుకు చెప్పినప్పుడు నా నామములో నన్ను ఏది అడిగినను నేను చేస్తాను. నా నామములో మీరు నన్ను అడగండి, అది మీకు ఇవ్వబడతాయని ప్రభు వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లు కూడా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్లు మరి మంచి గవర్నమెంట్ రావాలని కూడా మనం అడుగుదాం, మంచి నాయకులు రావాలని కూడా అడుగుదాం. అలాగే మనకు కావలసినవన్నీ అడుగుదాం. దేవుడు ఇస్తూ ఉన్నాడు ఆల్రెడీ. మనకు కావలసినవన్నీ మనం ప్రార్థిస్తున్నాం, ఇస్తూనే ఉన్నాడు, ఇంకా కూడా ఇస్తాడు. మరి వాటన్నిటి గురించి మనం ఎక్కువగా ఆలోచించవలసిన అవసరము దేవుని బిడ్డలమైన మనకు లేదు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీ నామానికి వందనాలు. ఆకాశ పక్షులను చూడండి, అడవి పువ్వులను చూడండి. దేవుడు వాటిని ఎంత చక్కగా చూసుకుంటున్నాడు. ఆలోచన చెయ్యండి, వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా? మీకు ఏవి అవసరమో అవి మీ పరలోకపు తండ్రికి ముందే తెలుసు. కాబట్టి మీరు మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతకాలని చెప్పినావు తండ్రి. మేము అలా చేయలేకపోతున్నాం. ఒక్కోసారి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం అయ్యా. మరి అనవసరంగా పేపర్ గురించి ఆలోచించకుండా సహాయం చేసి మహిమ తెచ్చుకోనండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని బలపరచండి. అనవసరంగా ఆలోచించి అనారోగ్యం పాలై ఆత్మీయంగా భక్తిని పోగొట్టుకున్నట్టుగా కాకుండా మంచి భక్తి పరులుగా, ప్రార్థనా పరులుగా, చింతలేని వారుగా, చింతలను జయించేవారిగా అందరికీ సహాయం చేయండి. మా పక్షంగా నీవు ఉన్నావు, మాకు తోడుగా నీవు ఉన్నావు అయ్యా. మమ్మల్ని నువ్వు చేసుకున్నావు, కొనుక్కున్నావు. నీకు కృతజ్ఞతలు. అన్ని విషయాలు నీకు వందనాలు చెల్లి. యేసయ్య నామములో ఈ వాక్యమును మాకు వినిపించినందుకు కృతజ్ఞతలు చెప్పి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచి